2024లో ప్రపంచం చాలా మారిపోయింది. ఫాస్ట్ యుగంలో చాలా వేగంగా దేశాలు కూడా మారుతున్నాయి. అయితే మన పొరుగు దేశాలు చైనా, పాకిస్తాన్ వైఖరి ఏ మాత్రం మారలేదు. అదే పోతా వాటి వ్యవహార శైలిలో మాత్రం మార్పేలేదు. అయితే ఎటొచ్చే వీటికి తోడు కొత్తగా మాల్దీవ్స్ కూడా భారత్ని చికాకు పెట్టాలనుకుంది. చివరికి తానే ఆ గోతులో పడిపోయింది. మర్చిపోలేని పాఠాన్ని ఈ ఏడాదిలో నేర్చుకుంది. ఆ వివరాలు ఓసారి రివైండ్ చేద్దాం. 2024 లాస్ట్ ల్యాప్. సిరియా తిరుగుబాటు, రష్యా యుక్రెయిన్ యుద్ధం, అమెరికాలో ట్రంప్ ఎన్నిక. 2024 చాలా వేగంగా గడిచిపోయింది. చూస్తుండగానే ప్రపంచంలో చాలా మార్పులు వచ్చేశాయి. యుద్ధాలు కొన్ని ఉన్నాయి. సిరియాలో తిరుగుబాటు, యుక్రెయిన్ రష్యా యుద్ధం కొనసాగడం, అమెరికాలో అధ్యక్షుడిగా ట్రంప్ తిరిగి ఎన్నిక కావడం వాటిలో ముఖ్యమైనవి కాగా, మన దేశం కోణంలో మాల్దీవ్స్ వైఖరి, బంగ్లాదేశ్లో అధికార మార్పిడి, చైనా తన పాలసీలను మార్చుకోవడం, పాకిస్తాన్ వ్యవహార శైలి ప్రాధాన్యత ఉన్నవిగా చూడాలి. 2024లో అతి చిన్న దేశమైన మాల్దీవ్స్ లో అధికార మార్పిడి తర్వాత భారత్ పట్ల వింత వైఖరి ప్రదర్శించింది. ఇండియన్ ఆర్మీ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ కోరింది. ఓ రకంగా ఇండియాని దూరం పెట్టాలన్నట్టుగా ఇండియా అవుట్ అంటూ విచిత్రంగా బిహేవ్ చేసింది. అయితే దానికి ప్రతిగా భారత ప్రధాని లక్షద్వీప్స్ ని సందర్శించడంతో సీన్ మారిపోయింది. దెబ్బకి బాయ్కాట్ మాల్దీవ్స్ అనే అనధికార స్లోగన్ వర్కౌట్ అయింది. మాల్దీవ్స్ ఆదాయంలో సగం టూరిజం కాగా అది కాస్త సగమయ్యే పరిస్థితి ఏర్పడటంతో చివరికి ఆ దేశపు విదేశాంగ మంత్రి ఇండియాకి వచ్చి భారత టూరిస్టులు మాల్దీవ్స్ కి రావాల్సిందిగా విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది. అలా 2024లో టూరిజం పరంగా డెస్టినేషన్ మార్చుకున్నారు ఇండియన్స్. విదేశాలకు బదులుగా మన దేశంలోనే టూరిస్టు స్పాట్ పై ఫోకస్ పెట్టారు. పొరుగు దేశం చైనా డ్రాగన్ కంట్రీతో 2024లోనూ మన సంబంధాలలో పెద్దగా మార్పు లేదు. అయితే ఇక్కడ గాలి మారిన సంకేతమైతే స్పష్టంగా ఉంది. అది మనతో సంబంధాల కోణంతో కావచ్చు, అంతర్జాతీయంగా చైనా పాలసీలో మార్పు కావచ్చు. కరోనా తర్వాత చైనా మరోసారి ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించడంతో ఇరు దేశాలు డిఫెన్స్ యాంగిల్ తీసుకున్నాయి. $140,000 కోట్ల స్టిమ్యులస్ ప్యాకేజ్ 10 ఏళ్లలో స్థానికంగా ఇవ్వనుంది. ఈ పరిణామం తర్వాత చైనాపై అమెరికా ఆంక్షలకు దిగగా చైనా కూడా అమెరికాకు చెందిన కంపెనీలపై ఆంక్షలు విధించడం ప్రారంభించింది. మన సరిహద్దుల దగ్గర వేలాది బంకర్లను నిర్మిస్తున్న చైనా బ్రహ్మపుత్రపై కూడా భారీ ఆనకట్ట కడుతోంది. దీనికోసం 137 బిలియన్లను కేటాయించింది. అంతేకాదు, దీంతో దిగువ ప్రాంతాలకు ఎలాంటి ప్రమాదం లేదని సమర్థించుకుంది. అరుణాచల్ ప్రదేశ్ మీదుగా బంగ్లాదేశ్లోకి ప్రవహించేలా ఈ ప్రాజెక్టు కొనసాగనుంది. మరో పొరుగు దేశం బంగ్లాదేశ్లో 2024లో అధికార మార్పిడి చోటు చేసుకుంది. అయితే ఇది హింసాత్మకంగా మారింది. మాజీ ప్రధాని షేక్ హసీనా ఇక్కడ ఆందోళనల ఫలితంగా పదవి నుంచి దిగిపోయి భారత్కి ప్రవాసం రావాల్సి వచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు భారత్కి వ్యతిరేక కోణంలో సాగుతున్నాయి. ఆ దేశం ఆవిర్భవించడానికి కారణమైన భారత్తోనే కయ్యానికి దిగుతుందా అన్న విధంగా పాకిస్తాన్కి దగ్గరవుతోంది. ఆ దేశం నుంచి విడిపోవడానికి ఒక పెద్ద యుద్ధమే చేయగా దానికి ఇండియా సాయపడింది. అప్పటి బంగ్లా విమోచన సైన్యం, ఆ విమోచన సైన్యంలోని వారసుల రిజర్వేషన్లే ఇక్కడ అధికార మార్పిడికి కారణమయ్యాయి. మహమ్మద్ యూనస్ డ్రామాటిక్ మూమెంట్స్ మధ్య తాత్కాలిక అధ్యక్షునిగా పదవి చేపట్టారు. అప్పటి నుంచి కూడా ఆయన షేక్ హసీనా వెంటపడ్డారు. దాదాపు 50 వరకు కేసులు పెట్టారు. ఇండియా ఆమెని అప్పగించాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. కొత్త సంవత్సరంలో ఈ వ్యవహారం ఎలా పరిణమిస్తుందో చూడాలి. పాకిస్తాన్ 2024లో రాజకీయ అనిశ్చితితోనే కొనసాగింది. ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ ఓడిపోగా పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్లతో కలిసి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధికారం చేపట్టింది. ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ పదవి చేపట్టారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కాంక్లేవ్ నిర్వహించడమే ఆ దేశం ఈ ఏడాదిలో సాధించిన ఘనతగా చెప్పాలి. అలానే దాదాపు 10 ఏళ్ల తర్వాత మన విదేశాంగ మంత్రి జయశంకర్ దీనికి హాజరు కాగా ఆ సందర్భంగా ఆయన చేసిన కామెంట్ కి పాక్ రగిలిపోయి ఉంటుంది. పొరుగు దేశాలతో సంబంధాలు సరిగా లేవంటే ముందు మన ఆత్మశోధన చేసుకోవాలని జయశంకర్ చెప్పగా ఆ తర్వాత కూడా పాకిస్తాన్ వైఖరిలో 2024లో వచ్చిన మార్పు ఏం లేదు. ఇదే క్రమంలో పాకిస్తాన్ ఆర్థిక స్థితి కూడా దివాలా తీయగా
కొత్త ప్రధాని షహబాజ్ షరీఫ్ మాత్రం దివాలా నుంచి తామే బయట పడేశామని ప్రకటించుకున్నారు. అంతేకాదు, ఇరాన్ పాకిస్తాన్లోని బలోచ్ మిలిటెంట్లపై దాడులకు దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏడాది చివరకు వచ్చేసరికి పాకిస్తానే స్వయంగా ఆఫ్ఘనిస్తాన్పై వరుస దాడులకు దిగడం హైలైట్. ఇక్కడ తాలిబాన్ల ప్రభుత్వం మాత్రం పాకిస్తాన్ తమ పౌరులను టార్గెట్ చేసింది అంటూ మండిపడుతోంది. ఇది కొత్త ఏడాదిలో ఖచ్చితంగా పాకిస్తాన్కి చిక్కులు తెచ్చిపెట్టేదే. పాకిస్తాన్ తిప్పలు అలా ఉంటే ఇక అగ్రరాజ్యం ప్రపంచాన్ని మొత్తం తన డాలర్ భాషలో మాట్లాడించే అమెరికా కొత్త అధ్యక్షుని ఎన్నుకుంది. అలా 2024 ట్రంప్ రీఎంట్రీకి రంగం సిద్ధం చేసింది. మరో అగ్రదేశం రష్యా మాత్రం గత ఏడాదిలోని యుద్ధాన్ని కొనసాగించింది. ఆ వివరాలు చూడండి. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ రీఎంట్రీ. రెండు 2024లో అతి పెద్ద పరిణామం ఇదే. ఎందుకంటే ట్రంప్ గత హయాంలో తీసుకున్న స్టాండ్ మన దేశానికి మేలు చేసిందా లేదా అన్నది పక్కన పెడితే చైనాపై కఠినంగా వ్యవహరించారు. దానికి కరోనా అనేది కారణమైతే వ్యాపారం, వాణిజ్య ఆంక్షల కోణంలో ప్రపంచమంతా కూడా యాంటీ చైనా పాలసీలు అమలయ్యాయి. ఈ నేపథ్యంలో మనకి చాలా వరకు లాభించింది. చాలా కంపెనీలు చైనా నుంచి బెస్ట్ డెస్టినేషన్ కంట్రీగా ఇండియాను చూశాయి. ఈ కోణంలో భారత్కి ట్రంప్ పునరాగమనం అంచనాలను పెంచింది. దీనికి 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు కీలకంగా మారాయి. అయితే H1B వీసాల విషయంలో మాత్రం ట్రంప్ స్ట్రిక్ట్ గా ఉంటారంటారు. రీసెంట్ గా తానెప్పుడూ భారత్ కి అనుకూలమేనంటూ ప్రకటించడం సానుకూల పరిణామంగా చూడాలి. అలానే అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ గెలుపులో ఎలాన్ మస్క్ కీ రోల్ ప్లే చేశారు. తర్వాత వచ్చే ప్రభుత్వంలోనూ ఆయన పాత్ర ప్రాధాన్యత కలిగించిందనే విషయంలో సందేహం లేదు. ఈ కోణంలో ఆయన టెస్లా కార్లపై ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గించమని డిమాండ్లు పెడతారేమో చూడాలి. అటు ట్రంప్ కానీ ఇటు మస్క్ కానీ మన దేశం అనుసరిస్తున్న పన్ను విధానంపై అసంతృప్తిగానే మాట్లాడుతుంటారు. అమెరికా అధ్యక్షునిగా జో బైడెన్ తనదైన ముద్రని వేయడంలో 2024లో విఫలమయ్యారని చెప్పాలి. యుక్రెయిన్ కి సాయం చేయడం, మరింత ఆయుధాలు పంపించడం అనేది విమర్శలు తెచ్చిపెట్టింది. ఎడతెగకుండా సాగుతున్న ఆ యుద్ధం నుంచి అమెరికాకి ప్రత్యేకంగా వచ్చిన బెనిఫిట్ లేకపోగా ఆ భారాన్ని కొత్త ప్రభుత్వానికి బదిలీ చేసినట్లయింది. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు అమెరికా వైఖరిపై మండిపడుతుండగా ట్రంప్ కొత్త ఏడాదిలో దీనికో లాజికల్ ఎండ్ తీసుకొస్తారనే అంచనాలున్నాయి. ఇక మరో అగ్రదేశం రష్యా 2024లో యుక్రెయిన్ పై దాడితోనే సరిపెట్టింది. ఈ ఏడాది రష్యాకి ఓ రకంగా చేదు అనుభవాల్ని మిగిల్చింది. యుక్రెయిన్ ని సునాయాసంగా గెలిచేస్తుందనుకుంటే పుతిన్ అంచనా కాస్త తలకిందులైంది. తలవంపులు కూడా తెచ్చిపెట్టింది. వరుసగా 5వ సారి కూడా రష్యా అధికారం చేపట్టిన వ్లాదిమిర్ పుతిన్ 2024లో తనకి అడ్డు వచ్చిన వారిని తొలగించుకోవడం, లేదంటే ప్రమాదాల్లో మరణించడంతో మిస్టరీకి కేంద్ర బిందువుగా మారారు. 2024 ఫిబ్రవరిలో అలెక్సీ నావెల్నీ మరణం ఈ కోవలోనిదే. ఈ సమాచారం ప్రపంచాన్ని షాక్ గురిచేసింది. ఇప్పటిదాకా ఈయన మరణానికి కారణమేంటో తెలియలేదంటే రష్యాలో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రష్యా అధ్యక్షునిగా 5వ సారి గెలిచిన తర్వాత పుతిన్ ఈ ఏడాది జూన్లో నార్త్ కొరియా విజిట్ చేశారు. ఇది అమెరికాకు వ్యతిరేకంగా తన బలాన్ని పెంచుకునే ప్రయత్నంగా చూడాల్సి ఉండగా ఆగస్టు నెలలో యుక్రెయిన్ రష్యా రీజియన్లో చొరబడ్డంతో పుతిన్ షాక్ తినాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే రష్యా ఎప్పటికప్పుడు యూరోపియన్ యూనియన్, నాటో దేశాలకు వార్నింగ్స్ ఇస్తూ థర్డ్ వరల్డ్ వార్ మొదలవుతుందనే సంకేతాలిస్తోంది. మరో వెస్టర్న్ కంట్రీ కెనడా విదేశాంగ విధానం 2024లో కొత్త దారి తీసుకుంది. హఠాత్తుగా భారత్ కి వ్యతిరేక దేశంగా మారింది. ఇక్కడ ఎప్పటినుంచో ప్రో ఖలిస్తాన్ వ్యక్తుల అడ్డా తయారైనా ఈ ఏడాదిలో అది మరింత తీవ్రమైంది. ఏకంగా కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడోనే భారత్ పై ఆరోపణలకు దిగడం కలకలం రేపింది. ఓ రకంగా పాకిస్తాన్ ఎలాగైతే మన మీదకు ఉగ్రవాదులను తయారు చేసి పంపుతుందో అలాంటి దేశంగా కెనడా మారిందంటే అతిశయోక్తి కాదు. కెనడాలో ఉండే హిందువులు గుళ్లపై దాడులు పెరిగిపోయాయి. అలాగే అక్కడ జరిగిన హత్యకి భారత్లోనే వ్యూహరచన జరిగిందని
దానికి మన హోంమంత్రి అమిత్ షా పైనే ఆరోపణలు చేయడం ఉదాహరణ. ఒకప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా తర్వాత కెనడాకే మన దేశం నుంచి ఇమిగ్రెంట్ వీసాలు మంజూరవుతుండగా దానికి కూడా కెనడా 2024లో బ్రేక్లేసింది. రాయబార కార్యాలయాలు కూడా రెండు దేశాల మధ్య బహిష్కరణ వరకు వెళ్లడం గమనార్హం. ఇక మిడిల్ ఈస్ట్ విషయానికొస్తే 2024లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. సిరియా డమాస్కస్ పై ఇజ్రాయెల్ దాడి చేస్తే దాన్ని ఇరాన్ తిప్పికొట్టింది. ఏకంగా వందల కొద్ది డ్రోన్లు, మిసైల్ అటాక్స్ చోటు చేసుకున్నాయి. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా, హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రుల్లా చనిపోయారు. ఆ తర్వాత వచ్చిన యాహ్యా సిన్వార్ కూడా ఈ దాడులు ప్రతిదాడుల్లో చనిపోయారు. మరోవైపు సిరియాలోనూ రెబెల్ గ్రూపుల రీవైవ్లతో 25 ఏళ్ల బషర్ అసద్ పాలన అంతమైపోయింది. ఈ అసద్ సిరియా నుంచి రష్యాకి పారిపోవడంతో తర్వాత పరిణామాలు కొత్త సంవత్సరానికి మరో మలుపు తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంగా 2024 ప్రపంచ దేశాల్లో తిరుగుబాటులు, అధికార మార్పిడిలతో గడిచిందనే చెప్పాలి. వెల్కమ్ బ్యాక్. మన పొరుగున ఉన్న మరో 2 దేశాలు శ్రీలంక, నేపాల్. ఈ సంవత్సరం శ్రీలంక అత్యంత దారుణ పరిస్థితుల్లోకి వెళ్లిపోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇక నేపాల్ తన స్థాయికి తగ్గట్టుగా వ్యవహరిస్తూ పొలిటికల్ గా సేఫ్ జోన్ లో ఉంది. అయితే ప్రకృతి విపత్తులు మాత్రం ఆ దేశాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. పొరుగు దేశం శ్రీలంకలోనూ అధికారం చేతులు మారడం తీవ్ర హింసకు దారితీసింది. దివాలా తీసిన దేశపు అధ్యక్షుడిగా గొటబాయ రాజపక్స తీవ్ర అవమానాల పాలయ్యారు. సామాన్యుడికి కడుపు కాలితే ఎలా ఉంటుందో ఆనాటి అగ్గిసెగలు నిరూపించాయి. అప్పటి నిరసనకారుల ఆందోళనకి శ్రీలంక రాజధాని అట్టుడికిపోయింది. పతాక స్థాయి ఆర్థిక సంక్షోభంతో నరకప్రాయ జీవితాన్ని అనుభవిస్తున్న ప్రజానీకం మహోగ్ర సెగలు లంక పాలకుల్ని నేరుగా తాకాయి. ప్రవాహంలా మొదలైన ఈ ఆందోళన తర్వాత సునామీలా పోటెత్తింది. కొలంబో వీధులు రణరంగాన్ని తలపించాయి. అధ్యక్ష భవనంపైకి ఆందోళనకారులు దాడికి దిగారు. 2024లో శ్రీలంక దివాలా తీయడం భారత్కి ప్రాధాన్యత కలిగిన అంశం. అటు చైనా, ఇటు పాకిస్తాన్తో కయ్యం కోణంలో శ్రీలంకలో పరోక్షంగా చైనా పాగా వేస్తోంది. అయితే జూలై 13న రాజపక్సే తన పదవికి రాజీనామా చేయడంతో ఆందోళనకారులు తమ నిరసనలకు ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే శ్రీలంక చరిత్రలోనే అధ్యక్షుడిగా పనిచేసిన ఎవ్వరికీ ఎదురు కాని అనుభవం ఎదురైంది. లక్షలాది మంది ఆందోళనతో దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. ప్రపంచంలోనే ఏకైక హిందూ దేశం నేపాల్లో ఈ ఏడాది వరదలు, విపత్తులు వెంటాడాయి. భౌగోళికంగా ఈ దేశానికి ఉన్న ప్రతికూలత ఇదే కాగా రాజకీయంగా మన దేశంతో సానుకూలంగానే వ్యవహరించిన నేపాల్ సూర్యకిరణ్ పేరుతో మిలిటరీ ఎక్సర్సైజ్ కూడా చేపట్టింది. డిసెంబర్ నెలలోనే భారత్తో కలిసి సంయుక్తంగా స్టార్టప్ సమిట్ కూడా నిర్వహించింది.